హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే బేకింగ్ పౌడర్ యూస్ చేయకుండా బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా చేశారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం 1/2 కప్పు వరకు పంచదారను తీసుకోండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులో 2 యాలకులు కూడా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ని ఇందులోకి వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. కరిగించిన నెయ్యి కాకుండా ఈ విధంగా గట్టిగా ఉన్న నెయ్యినే వేసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. ఈ నెయ్యి, పాలు పంచదార పౌడర్లో కలిసే విధంగా బాగా కలపండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 కప్స్ వరకు మైదాని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి. నేనైతే ఇక్కడ మైదా పిండిని యూజ్ చేస్తున్నాను. మొదటగా 1 కప్పు వరకు మైదాని వేసుకోండి. దీన్ని బాగా కలిసేటట్టు చేతితోటి ఈ విధంగా కలుపుకోవాలి. చేతితోటి మసాజ్ చేస్తున్న విధంగా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. కనీసం 5 నిమిషాలైనా ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బిస్కెట్స్ గుల్లగా వస్తాయి. ఈ బిస్కెట్లో మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే నెయ్యి ప్లేస్లో 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకోండి. ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకుంటే బిస్కెట్స్ బాగుంటాయి. ఇలా 5 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన 1 కప్పు ఫ్లోర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపండి. ఇక్కడ కన్సిస్టెన్సీని బట్టి పిండి అనేది ఎక్కువ తక్కువ పడుతుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2వ కప్పులో కొంచెం పిండి మిగిలింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకి. అంత సాఫ్ట్గా కాకుండా అంత హార్డ్గా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఈ పిండి అనేది బాగా సెట్ అయ్యింది. కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా చేసుకోండి. ఇప్పుడు చపాతీ పీటను తీసుకోండి. ఈ పిండి ముద్దని చపాతీ పీట మీద పెట్టి కొంచెం మందంగా ఉండేటట్టు రోల్ చేసుకోవాలి. మనం బిస్కెట్లు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ థిక్నెస్ అనేది ఉండాలి. పల్చగా ఏమాత్రం రోల్ చేయకూడదు, మందంగా ఉండాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో కుకీ కటర్స్ ఉంటే కుకీ కటర్స్ తోటి కట్ చేసుకోండి. లేదంటే ఇలాంటి బాటిల్తో కానీ క్యాప్తో కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూడండి, థిక్నెస్ అనేది ఈ మాత్రం ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా బిస్కెట్లన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. మూన్ షేప్లో కూడా ఈ బిస్కెట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత అదే బాటిల్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే మూన్ షేప్ అనేది వస్తుంది. ఇదే విధంగా పిండి మొత్తాన్ని మీకు నచ్చిన షేప్లో బిస్కెట్లలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు
స్టవ్ వెలిగించుకొని ప్రీహీట్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెని పెట్టుకుందాం. దానిలోకి ఈ విధంగా వైర్ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ ప్రీహీట్ అయ్యేలోపు ఒక ప్లేట్ని తీసుకొని దానికి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడిపిండిని చల్లుకోండి. ఇలా చేసుకోవడం వలన మనకి బిస్కెట్స్ అనేవి అతుక్కుపోకుండా ఉంటాయి ప్లేట్కి. బిస్కెట్స్ అన్ని ప్లేట్ మీద ఈ విధంగా పెట్టండి. ఒకదానికొకటి అతుక్కోకుండా ఈ విధంగా పెట్టుకోవాలి. బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏం యూస్ చేయలేదు కాబట్టి ఇవేమీ పెద్దవి అవ్వవు. ఉన్న సైజులోనే బేక్ అవుతాయి, కానీ దూరంగా పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసిన ప్యాన్లో పెట్టుకోండి. ఈ విధంగా సెట్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 20 to 25 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి. నిమిషాల తర్వాత బిస్కెట్లు బేక్ అయినాయో లేవో తిరగదిప్పి వెనక వైపు చూడాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చినాయి అంటే మనకు బిస్కెట్లు బేక్ అయినట్టు అర్థం. వెంటనే బాగా హీట్ అయి ఉంది కాబట్టి బిస్కెట్స్ అనేవి ఓవర్ కలర్గా వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా రొటేట్ చేస్తే రెండో వైపు కూడా కొంచెం కలర్ అనేది వస్తుంది. మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ని బయటికి తీసుకుందాం. బిస్కెట్స్ మనకి ఇలా బ్యాక్ సైడ్ గోల్డెన్ కలర్లో, ఫ్రంట్ సైడ్ వైట్ కలర్లో ఉంటాయి. ఈ బిస్కెట్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే 10 to 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. 10 to 15 డేస్ మించి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవండి. ఎందుకంటే మనం పాలతో ప్రిపేర్ చేసాం కాబట్టి పాడైపోతాయి. బిస్కెట్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత చక్కగా బేక్ అయినాయి అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మనం బేక్ చేసిన ప్లేట్ నుండి వేరే ప్లేట్లోకి బిస్కెట్లని చేంజ్ చేసుకోండి. ఈ విధంగా బిస్కెట్లను తుంచి చూపిస్తాను చూడండి లోపల వరకు ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.